స్నాజీ సర్జన్తో బేలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరో సంభాషణకు స్వాగతం. ఈరోజు మనం మాస్టాల్జియా గురించి చర్చిద్దాం. ఇది రొమ్ము క్లినిక్లకు వచ్చేవారిలో చాలా తరచుగా చూసే సమస్య. దాదాపు 50–70% మహిళల్లో కనిపిస్తుంది అంటారు. దీన్ని మాస్ట్రోడైనియా లేదా మాజోడైనియా అని కూడా పిలుస్తారని విన్నాను. అవునండి, నిజమైన మాస్టాల్జియా అంటే రొమ్ము కణజాలం నుంచే వచ్చే నొప్పిని మనం ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సైక్లికల్, అంటే ఋతుచక్రంతో సంబంధమున్నది. రెండోది నాన్ సైక్లికల్, దానికి ఋతుచక్రంతో సంబంధం ఉండదు. సరే, ముందుగా ఈ సైక్లికల్ మాస్టాల్జియా గురించి కొంచెం చెప్పండి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి? తప్పకుండా. సైక్లికల్ నొప్పి సాధారణంగా ఋతుచక్రం మధ్యలో మొదలవుతుంది. అంటే సుమారుగా 14వ రోజున అనుకోండి. అక్కడి నుంచి మొదలై 27 లేదా 28వ రోజు వరకు దాని తీవ్రత పెరుగుతూ ఉంటుంది. పీరియడ్స్ మొదలవగానే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. అంటే నెల అదే సమయంలో వస్తుందన్నమాట. అవును, చాలా సందర్భాల్లో ఇది 2 రొమ్ములలోనూ ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. నొప్పి తీవ్రతను ఎలా అంచనా వేస్తారు? దానికి విజువల్ అనలాగ్ స్కేల్, అంటే VAS అని వాడతాం. 0 నుంచి 10 వరకు గ్రేడింగ్ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే నిద్ర పట్టకపోవటం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం కూడా జరగచ్చు. ఓ, అప్పుడప్పుడు ఈ నొప్పి పై చేతిలోకి పాకుతుంది కూడా. కొందరు దీని గుండె నొప్పి, యాంజైనా పెక్టోరిస్ ఏమో అని కంగారు పడతారు. అలా కూడా ఉంటుందా? మరి దీనికి కారణమేంటి? ఖచ్చితమైన కారణం ఇది అని చెప్పలేం కాని, సాధారణంగా ఈస్ట్రోజన్ హార్మోన్కు రొమ్ము కణజాలం కొంచెం ఎక్కువగా సున్నితంగా స్పందించడం వల్ల వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే యాంటీ ఈస్ట్రోజన్ మందులు అంటే టెమోక్సిఫెన్, ఓర్మెల్లాక్సిఫెన్, డెనాజోల్ లాంటివి వాడితే నొప్పి తగ్గుతుంది. దాన్ని బట్టి హార్మోన్ల ప్రభావం ఉందని చెప్పొచ్చు. అర్థమైంది. హార్మోన్ల మార్పులే ప్రధాన కారణమన్నమాట. మరి రెండో రకం నాన్ సైక్లికల్ మాస్టాల్జియా సంగతేంటి? నాన్ సైక్లికల్ నొప్పికి ఋతుచక్రంతో సంబంధం ఉండదు. ఇది ఎప్పుడైనా రావచ్చు. మెనోపాజ్కు ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి. అంటే ఇది హార్మోన్ల మీద ఆధారపడదా? అంతగా ఆధారపడదు. నొప్పి తరచుగా ఒక రొమ్ములో, ఇంకా చెప్పాలంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే ఉంటుంది. కొన్నిసార్లు నొక్కితే నొప్పి తీవ్రమయ్యే ఒక ట్రిగ్గర్ పాయింట్ కూడా ఉండొచ్చు. మరి దీనికి కారణాలెలా ఉంటాయి? దీనికి చాలా కారణాలుండొచ్చు. ఉదాహరణకు పాలనాళాలు వెడల్పవ్వడం, అంటే డక్ట్ ఎక్టేసియా, లేదా వాటి చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావడం, అదే పెరియోడక్టల్ మాస్టిటిస్. లేదా కొన్నిసార్లు పక్కటెముకల నొప్పి, టీట్జేస్ సిండ్రోమ్ వంటి మస్క్యులోస్కెలిటల్ సమస్యలు కూడా రొమ్ము నొప్పిలా అనిపించొచ్చు. గాయాలు లేదా ఇతర సమస్యలు? అవును, పాత గాయాలు కూడా కారణం కావచ్చు. ఇంకా అరుదుగా అయినా క్యాన్సర్ కూడా ఒక కారణం. దాదాపు 5% రొమ్ము క్యాన్సర్లు నొప్పితో ప్రెజెంట్ అవుతాయి. కానీ నొప్పి మాత్రమే లక్షణంగా ఉండటం చాలా అరుదు. అది గుర్తుంచుకోవాలి. అవును, అది ముఖ్యం. ఇంకో విషయం, మనలాంటి తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో విటమిన్ డి, కాల్షియం లోపాలు కూడా కొన్నిసార్లు ఈ రకమైన నొప్పిగా వ్యక్తం అవ్వచ్చు. ఓ, అది కూడా ఒక కోణమా? అవును. అందుకే దీని ఆంజైనా, గాల్ బ్లాడర్ నొప్పి లేదా అసిడిటీ వంటి ఇతర సమస్యల నుంచి జాగ్రత్తగా వేరుచేసి చూడాలి. నిజమే, చాలా కారణాలున్నాయి కాబట్టి. రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? ముఖ్యంగా క్యాన్సర్ కాదని ఎలా నిర్ధారించుకుంటారు? మొదటి స్టెప్ క్లినికల్ పరీక్ష. తర్వాత ఇమేజింగ్, అంటే వయసును బట్టి మామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్. ఇవి చాలా ముఖ్యం. వీటి ద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు లేవని తేల్చుకోవాలి. రిపోర్ట్లు నార్మల్గా వస్తే? అప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా రోగికి భరోసా ఇవ్వాలి. భయపడాల్సిన అవసరం లేదని చెప్పాలి. నొప్పి సైక్లికల్ రకమా, నాన్ సైక్లికల్ రకమా అని వర్గీకరించడానికి 1 నెల రోజుల పాటు పెయిన్ చార్ట్ మెయింటైన్ చేయమని అడగడం చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ చార్ట్? అవును. ఎప్పుడు నొప్పి వస్తుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది, ఋతుచక్రంతో సంబంధం ఉందా లేదా అని నోట్ చేసుకుంటారు. ఒకవేళ నాన్ సైక్లికల్ నొప్పి అనిపిస్తే కాస్టోకాండ్రైటిస్ లాంటి ఇతర కారణాలను కూడా మనం ఎక్స్క్లూడ్ చేయాలి. స్థానికంగా నొప్పి ఉండి ట్రిగ్గర్ పాయింట్ ఉంటే దాన్ని గుర్తించి చికిత్స చేయడం సులభమవుతుంది. సరే, నిర్ధారణ అయ్యాక ఇక చికిత్స పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. ఎలా మొదలు పెడతారు? మొట్టమొదట ఇందాక చెప్పినట్టే పరీక్షలు నార్మల్ అని, క్యాన్సర్ భయం లేదని చెప్పి వాళ్లకి భరోసా ఇవ్వడం. అది సగం ట్రీట్మెంట్ లాంటిది. తర్వాత కొన్ని సహాయక చర్యలు. పగటిపూట మంచి సపోర్ట్ ఇచ్చే టైట్గా ఉండే స్పోర్ట్స్ బ్రా ధరించమని చెప్పాలి. ఆహారంలో ఏమైనా మార్పులు సూచిస్తారా? అవును.
నొప్పి తీవ్రత తక్కువ నుంచి మధ్యస్థంగా ఉంటే, అంటే VAS స్కేల్పై 3 లేదా అంతకంటే తక్కువ ఉంటే కొన్ని డైటరీ సప్లిమెంట్స్ ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు రోజుకు 30 గ్రాముల అవిసె గింజలు తినడం కొంతమందికి సహాయపడుతుంది. అలాగే ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ కూడా. పైపూత మందులు? టాపికల్ NSAIDలు అంటే డైక్లోఫెనాక్ లేదా పిరాక్సికామ్ క్రీమ్ లాంటివి నొప్పి ఉన్న చోట రోజుకు 4 సార్లు రాసుకుంటే కూడా ఉపశమనముంటుంది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే, అంటే VAS 3 కన్నా ఎక్కువ ఉంటే, అప్పుడు మందులు వాడాల్సొస్తుంది. ముఖ్యంగా యాంటీ ఈస్ట్రోజెన్లు. టమాక్సిఫెన్ రోజుకు 10 మిల్లీగ్రాముల మోతాదులో 3 నుంచి 6 నెలల పాటు ఇవ్వచ్చు. లేదా ఓర్మెలాక్సిఫెన్. ఇది వారానికి 2 సార్లు 30 మిల్లీగ్రాముల చొప్పున. ఇది కూడా 3 నుంచి 6 నెలలు. దీని మంచి విషయమేంటంటే ఇది 2 రకాల నొప్పులకు పనిచేస్తుంది. ఓర్మెలాక్సిఫెన్ 2 రకాలకు పనిచేస్తుందా? అవును, సైక్లికల్ మరియు నాన్ సైక్లికల్ రెండిటికి. ఇతర ఆప్షన్స్లో డానాజోల్ రోజుకు 50 నుంచి 300 మిల్లీగ్రాముల కూడా ఉంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువుండొచ్చు. మరీ తీవ్రమైన ఏ మందులకు తగ్గని కేసుల్లో LHRH ఎగోనిస్ట్లను కూడా స్వల్పకాలికంగా అంటే 3 నెలలపాటు వాడాల్సి రావచ్చు. మరి నాన్ సైక్లికల్ నొప్పిలో ఆ ట్రిగర్ పాయింట్ గురించి చెప్పారు కదా, దానికి ప్రత్యేక చికిత్స ఉందా? ఉంది. గుర్తించిన ట్రిగ్గర్ పాయింట్లో ట్రయాంసినోలోన్ మరియు లిడోకైన్ కలిపి ఇంజెక్షన్ ఇస్తే చాలా వరకు నొప్పి తగ్గుతుంది. అవసరమైతే దీన్ని రిపీట్ చేయవచ్చు. ఓకే. కొన్నిసార్లు నొప్పితో పాటు రమ్ముల్లో గడ్డలు లేదా ముద్దలుగా తగలడం కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అవును, దాన్ని నాడ్యులారిటీ అంటాం. నొప్పితో కూడిన గడ్డలు లేదా నాడ్యులారిటీ ఉంటే దాన్ని కూడా మాస్టాల్జియాలాగే ట్రీట్ చేస్తాం. యాంటీ ఈస్ట్రోజెన్లు వాడితే నొప్పి తగ్గడమే కాకుండా కొన్ని వారాల్లో ఆ గడ్డలు కూడా చాలా వరకు కరిగిపోతాయి లేదా తగ్గుతాయి. ఒకవేళ నొప్పి లేకుండా కేవలం గడ్డలు లేదా నాడ్యులారిటీ మాత్రమే ఉంటే, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రిపుల్ అసెస్మెంట్ చెయ్యాలి. అంటే క్లినికల్ పరీక్ష, ఇమేజింగ్, అవసరమైతే FNAC లేదా బయాప్సీ. క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఈ గడ్డల తీవ్రతను లక్నో కార్డిఫ్ నాడ్యులారిటీ స్కేల్ అని 0 నుంచి 4 వరకు గ్రేడ్ చేస్తాం. 0 అంటే నార్మల్. అవును, 0 నార్మల్, 4 అంటే బాగా ఎక్కువ గడ్డలుగా ఉన్నట్టు. ఇమేజింగ్లో అనుమానాస్పదంగా ఏమీ లేకపోతే భరోసా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ లక్షణాలు ఇబ్బంది పెడుతుంటే అప్పుడు టెమాక్సిఫిన్ లేదా ఓర్మెలాక్సిఫిన్ వంటి యాంటీ ఈస్ట్రోజన్లు వాడితే ప్రయోజనం ఉంటుంది. చాలా వివరంగా చెప్పారు. మాస్టాల్జియా గురించి, దాని రకాలు, నిర్ధారణ, చికిత్స పద్ధతుల గురించి బాగా అర్థమైంది. మా సంభాషణ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.